కంప్లీట్ ప్రౌడ్ మూమెంట్లో ఉన్నట్టున్నారు. లైక్ నిహారిక గారు నేషనల్ అవార్డు వచ్చింది ఆ కమిటీ కుర్రోల్కి, అండ్ కొరియన్ కనకరస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. అండ్ మీ నేషనల్ అవార్డు గురించి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ పాయింట్ పిల్లలు డెవలప్ అయిన తర్వాత, అంటే ఏ పేరెంట్కైనా ఉండేది ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారంటే అదే తల్లిదండ్రులకి ఏ పిల్లలైనా ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఎంత గిఫ్ట్ అయినా ఓకే. సో ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రులకు హోప్ ఇవ్వాలి. అయితే అమ్మ నాన్న మీ వల్ల మీరు కంటే కూడా మాకు మేము బతకగలుగుతాం, మేము నిలబడగలుగుతాం అన్నప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ పేరెంట్. సో ఆ విధంగా చూసుకుంటే నిహారిక వరుణ్ నాకు ఆల్రెడీ ఆ గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ వరుణ్ బాబు యాక్టింగ్ సైడ్ కానీ, నిహారిక బోత్ యాక్టింగ్ అండ్ టీవీలో, ఈ సినిమాల్లో, వెబ్ సిరీస్లో చేయటం వల్ల వాళ్ళకు వచ్చే మంచి పేరు యాజ్ అ ఫాదర్గా నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే నిహారిక తాలూకు ఈ సక్సెస్ కంటే ముందుగానే చాలా డిగ్రీ అయిపోయిన వెంటనే షీ స్టార్టెడ్ ముద్దపప్పు ఆవకాయ ఒక చిన్న సిరీస్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిహారిక జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షీ స్టార్టెడ్ విత్ 5 lakhs. అప్పట్లో యూట్యూబ్లో వెబ్ సిరీస్ ఇప్పుడు చెప్తున్నా, ఏ వెబ్ సిరీస్ లేని టైం చెప్తాను. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఏమీ లేవు. ఆ టైంలో వెబ్ సిరీస్ చేసింది ఓన్లీ ఫర్ యూట్యూబ్. అది చాలా హ్యూజ్ సక్సెస్, చాలా పెద్ద హిట్. అది ఓన్లీ 5 lakhs చేసింది. అది 4 lakhs to 5 lakhsలో అది 20-25 lakhs దాకా కలెక్ట్ చేసింది. ఆ 4-5 lakhs ఎలా సంపాదించిందంటే తను డి జూనియర్స్ చేసింది. దానిలో వచ్చిన డబ్బులు నాకు ఇచ్చి దాచిపెట్టమనేది. నేను ఆ డబ్బులు ఇచ్చి కొంత డబ్బు తనతో వేసి చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, పిల్లలకి నా వైపు నుంచి యాజ్ ఎ ఫాదర్గా నా ఎమోషనల్ సపోర్టు, లేకపోతే కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ లైట్ తప్ప నేను గట్టిగా నా పిల్లల కోసం నేను నిలబడి చేసింది ఏం లేదు. అంతా వాళ్ళు కష్టపడి సాధించుకున్నది. సో అలాగే నిహారిక అక్కడి నుంచి ఇంకొక సినిమా చేసి, నాన్న కూర్చొని చేసి, అవి చేసి వెబ్ సిరీస్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. నిహారిక ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో నిహారిక ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుండని చెప్పి రైట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ టు అమెజాన్ అండ్ స్టార్ వీళ్ళందరూ అడుగుతుంటారు నిహారికని. బట్ షీ ఆప్ట్స్ ఫర్ బెస్ట్ క్వాలిటీ కోసం ట్రై చేస్తుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో సినిమా చేసింది. అంటే సినిమా ఇండస్ట్రీలో లైఫ్లో చాలా దెబ్బలు తినేస్తున్నాను నేను కూడా. ఏదో లక్కీగా బయటపడ్డాం. నాకు అందుకని ఇప్పుడు ఒక డేంజరస్ జోన్ ఈ సినిమా ఫీల్డ్ అనేది. దీనిలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొత్తగా చేస్తున్నారు వీళ్ళు, ఎలా సక్సెస్ అనుభవాలు ఉంటే మాకుంటాయి, చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి. ఈ చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ పిల్లల పైగా ప్రొడక్షను ఎలా చేస్తుందో అనుకున్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కొంతమంది నిలబడ్డారు, తను కొంత షేర్ చేసుకుని మొత్తం మీద కమిటీ కుర్రోళ్ళు అనేది చేయటం తన యొక్క, అంటే ఆ ప్రోడక్ట్, ఆ సినిమా 4-5 ప్రొడ్యూసర్లు దాన్ని చూసి బడ్జెట్ గురించి ఆలోచించారో లేకపోతే వాళ్ళకి భయపడ్డారో ఎవరు రాలేదు. అందుకే అందరూ కొత్త కూరలతోటి. బట్ నిహారిక కొంచెం డేర్ చేయగలిగింది, చేసింది, మంచి సక్సెస్ అయింది. అది కూడా కాకుండా అది ఒక సోషల్ స్టిగ్మా ఉంది దాంట్లో. క్యాస్ట్, ఈస్ట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా, అంటే ఎమోషన్, మన ట్రెడిషనల్ సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా బాగా డీల్ చేశారు. అండ్ తను ఏంటంటే తన వర్క్ అంతా కూడా నాట్ యాజ్ ఎ మియర్ ప్రొడ్యూసర్, ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో ఆ సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్. ఈ మధ్యకాలంలో రాకాస అనే సినిమా చేసి అది కూడా బాగా, తను చేసినంత ప్రమోషను చాలా తక్కువ మంది నిర్మాతలే చేస్తారు. నేను ఎప్పుడు చేయలే, యాజ్ అ ప్రొడ్యూసర్గా అంత ప్రమోషన్స్ ఎప్పుడు చేయలే. సో మన వాళ్ళకి తెలుసు కదా ఎలా ప్రమోషన్ ఉంటుందో. సో లక్కీగా ఉంది. తర్వాత అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే మా నిహారికకి మీడియా వాళ్ళు చాలామంది నిహారికని చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. నేను చూశాను కొన్ని ఇవి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా విష్ చేశారు, నిహారిక గారు మీకు మంచిగా అవార్డ్స్ కూడా రావాలి, సక్సెస్ అవ్వాలని. అలాగే ఎంతోమంది వెల్ విషర్స్ వాళ్ళందరూ ఆశీర్వాదంతో షీ గాట్ నేషనల్ అవార్డ్. సో మా ఇంట్లో ఇది 2వ అవార్డు. నాకు మొదటిసారి రుద్రవీణకి
నర్గీస్ దత్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు రుద్రవేణికి వచ్చింది. తర్వాత ఇంకా మా ఇంట్లో ఎవరికి రాలేదు. వరుణ్ బాబు సినిమాకి వచ్చింది కానీ వరుణ్కి రాలేదు, కంచికి. తర్వాత ఇప్పుడు నిహారిక రావటం అనేది ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. థ్యాంక్ యూ.